చూడండి, ఈ రోజున మనము మూర్తిమత్వానికి సంబంధించి మరి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, వ్యాపారంలో దివాలా తీసిన వ్యక్తి తన బాధనంతా భార్యా బిడ్డలకు చెప్పి చిన్న పిల్లాడిలా బోరున ఏడ్చి కొంత స్వాంతన పొందటంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం. మనకి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే పరిహారం, విస్థాపనం, తదాత్మీకరణం, ప్రతిగమనం ఉంది. మరి దీంట్లో ఆన్సర్ ఏది అంటే మనకు ప్రతిగమనం. నెక్స్ట్ సెకండ్ వన్, ఎలక్ట్రా కాంప్లెక్స్లో మరి ఆప్షన్స్ ఏమి చూడండి. అమ్మాయిలు తల్లి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకుంటారు, అబ్బాయిలు తండ్రి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకుంటారు, అబ్బాయిలు తల్లి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకుంటారు, అబ్బాయిలు తండ్రి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకుంటారు. మరి యాక్చువల్గా అయితే ఎలక్ట్రా కాంప్లెక్స్లో ఏమవుతుంది అంటే అమ్మాయిలు తండ్రి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకోవడమే ఎలక్ట్రా కాంప్లెక్స్. నెక్స్ట్ థర్డ్ వన్, అన్ని విషయాలలో నిరంకుశంగా ప్రవర్తించే ఒక అధికారి తనకు ప్రజాస్వామ్యం అంటే చాలా గౌరవమని ఉపన్యాసంలో ప్రకటించటం ఏ రక్షక తంత్రంగా మనము చెప్పుకోవచ్చు. మరి మనకు ఇక్కడ ఆప్షన్లు చూసుకుంటే నిరాకరణం, ఉదాత్తీకరణం, తదాత్మీకరణం మరియు ప్రతిచర్య నిర్మితి. మరి మనకు అతను ఆ విధంగా చెప్పుకుంటున్నాడు అంటే ప్రజాస్వామ్యం అంటే నాకు చాలా గౌరవం అని చెప్పి ఉపన్యాసాల్లో చెప్పుకోవడం అనేటువంటిది ఏ రక్షక తంత్రం కిందకు రావడం జరుగుతుంది అంటే ప్రతిచర్య నిర్మితి. నెక్స్ట్ వన్, మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు ఎవరు? ఆప్షన్స్లో మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆల్పోర్ట్, బెర్నార్డ్ అండ్ క్లిఫర్డ్ బీర్స్. మరి ఆన్సర్ ఏది అంటే ఇది క్లిఫర్డ్ బీర్స్. నెక్స్ట్ వన్, ఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథం ఈ అంశమును గురించి వివరించినది. ఏ అంశాన్ని గురించి వివరిస్తూ ఉంది? ఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. మరి ఇది మానసిక ఆరోగ్యం గురించా, లేకపోతే రక్షక తంత్రాల, లేకపోతే వైయక్తిక భేదముల, లేకపోతే అభ్యసనమా? మరి దేని గురించి ఈ యొక్క గ్రంథం మనకు వివరించడం జరుగుతుంది అంటే మానసిక ఆరోగ్యము. నెక్స్ట్, రొషాక్ సిరామరకల పరీక్షలో విషయంలో ప్రయోక్త గురించి అంశముల సంఖ్య. చూడండి, సిరామరకల పరీక్ష ఉంది, దాంట్లో విషయంలో మరి ప్రయోక్త ఎన్ని అంశముల గురించి ఇవ్వడం జరిగింది? ఒకటి వచ్చేసి 6, 2 వచ్చేసి 4, 3 వచ్చేసి 2, 4 వచ్చేసి 5. మరి విషయంలో ప్రయోక్త గురించి ఎన్ని అంశములు ఉన్నాయి అంటే 6. నెక్స్ట్ వన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం పిల్లవాడికి టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన దశ. మరి ఏ దశలో ఇవ్వాలంటున్నాడు? మౌఖిక దశలోనా, శిశ్న దశలో, ఆసన దశ, గుప్త దశ. మరి ఏ దశలో ఇవ్వాలి? శిశ్న దశ. నెక్స్ట్ వన్, మాస్టారు కొడితే మాస్టర్ గారి మోటార్ సైకిల్ గాలి తీసి ఆనందపడే రాములు పనిచేయుచున్న శరీర ఉపరితల శక్తి. చూడండి, మాస్టర్ కొట్టినాడని ఏం చేశాడంటే ఇతను మోటార్ సైకిల్లో గాలి తీసి ఆనందపడ్డాడు. మరి ఇది దేని కిందకు వస్తుంది? అచిత్తు, అహం, ఆద్యహం, లిబిడో. మరి దేని కిందకు రావడం జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి అచిత్తు. కోచింగ్కు వెళితే టైం వృధా అవుతుందని, ఇంటి వద్ద చదివితే ఉద్యోగం రాదేమో అని అభ్యర్థి ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఇక్కడ ఏమంటున్నాడు? టైం వృధా అవుతుందని ఆలోచిస్తున్నాడు, మరి ఇంటి వద్ద ఉంటే ఉద్యోగం రాదేమో అని ఆలోచిస్తున్నాడు. మరి ఇది దేని కిందకు వస్తుంది? ఉపగమ ఉపగమ, ఉపగమ పరిహార, పరిహార పరిహార, ద్వి ఉపగమ పరిహార. మరి దేని కిందకు వస్తుంది అంటే పరిహార పరిహార. నెక్స్ట్ వన్, వెనుక భూతం తరుముతుంది, ముందు పెద్ద లోయ ఉంది, ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ ఏమి? వెనకేమో భూతం తరుముతూ ఉందంట, ముందు చూస్తే లోయ ఉంది. మరి అప్పుడు దేని కిందకు వస్తుంది? ఇది కూడా మరి ఉపగమ ఉపగమ, పరిహార పరిహార, ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార. మరి ఇది కూడా దేని కిందకు రావడం జరుగుతుంది అంటే పరిహార పరిహార. నెక్స్ట్,
తల్లిచే కొట్టించుకున్న పిల్లవాడు తన చేతిలోని ఆడుకునే బొమ్మను విసిరి బలంగా నేలకేసి కొట్టడంతో ఉపయోగించిన రక్షక తంత్రము ఏది? పరిహారము, దమనము, ప్రతిగమనము, విస్థాపనం. అంటే తల్లి కొట్టిందని చెప్పేసి బొమ్మను ఏం చేస్తున్నాడు? నేలకేసేస్తున్నాడు. అది దేని కిందకు రావడం జరుగుతుంది అంటే విస్థాపనం కిందకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, తనకు ఉద్యోగం రానప్పటికీ తన తమ్ముడికి ఉద్యోగం వచ్చినప్పుడు తనకే ఉద్యోగం వచ్చినంతగా సంబరపడిపోతున్న రాము ఉపయోగించుకున్న రక్షక తంత్రం. అంటే తనకు ఉద్యోగం రాలేదు కానీ తన తమ్ముడికి ఉద్యోగం వచ్చింది, దాంతో తనకే వచ్చినంతగా సంబరపడిపోతున్నాడు. మరి ఏ రక్షణ తంత్రం కిందకు వస్తుంది? తదాత్మీకరణం, ఉదాత్తీకరణం, అంతరీకరణం, హేతుకీకరణం. మరి దేని కిందకు వస్తుంది అంటే తదాత్మీకరణం కిందకు రావడం జరుగుతుంది. చూడండి, ఈ ఉపగమాలు కానీ లేకపోతే ఈ రక్షక తంత్రాలు కానీ మనకు ఖచ్చితంగా సంఘర్షణలు కానీ రక్షక తంత్రాల నుంచి ఖచ్చితంగా మనకు ఎగ్జామ్కి ఒక బిట్టు వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి మనము సంఘర్షణలు అదేవిధంగా రక్షక తంత్రాలను చాలా బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ వన్, వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాల స్థాయిని అంచనా వేసే మూర్తిమత్వ అప్రక్షేపక పరీక్ష. మరి ఏమేమి ఇచ్చాడు ఆప్షన్స్? మూర్తిమత్వ శోధికలు, నిర్ధారణ మాపనలు, అదేవిధంగా ప్రశ్నావళులు, అదేవిధంగా శోధన సూచికలు. మరి ఆన్సర్ ఏది అంటే నిర్ధారణ మాపనులు. నెక్స్ట్, ఒక సన్నివేశంలో వ్యక్తి ఏమి చేస్తాడో ప్రాక్టీకరించడానికి దోహదం చేసేదే మూర్తిమత్వం అని నిర్వచించిన వారు. మరి ఇది మనకు ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఎందుకంటే ఇవి వచ్చేసి ఈ డెఫినేషన్స్ని మనము ఏదో రకంగా పేర్లు చాలామంది డెఫినేషన్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక గుర్తు పెట్టుకొని ఆన్సర్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. మనకి ఆప్షన్స్ చూస్తే ఆల్పోర్ట్, కాటిల్, బ్రౌన్, బర్జెస్. మరి ఆన్సర్ వచ్చేసి ఇది అంటే కాటిల్. ఇది కాటిల్. నెక్స్ట్, వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసంలో ప్రధాన పాత్ర పోషించే అభ్యసనము. చూడండి, మూర్తిమత్వ వికాసంలో ప్రధాన పాత్ర పోషించే అభ్యసనం అంట. ఏమన్నాడు ఆప్షన్స్? నిబంధన అభ్యసనం, పరిశీలన అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, అదేవిధంగా యత్నదోష అభ్యసనం. మరి మూర్తిమత్వ వికాసంలో ప్రధాన పాత్ర పోషించే అభ్యసనం ఏది అంటే పరిశీలన అభ్యసనము. ఇది పరిశీలన అభ్యసనము. నెక్స్ట్, ఒక వ్యక్తిని సరళంగా ఉంచటంలో తోడ్పడు గ్రంథి. మరి ఆప్షన్స్ ఏమిచ్చాడు? థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, ఎడ్రినల్ గ్రంథులు, అదేవిధంగా బీజ గ్రంథులు. మరి ఏది ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ అంటే పారాథైరాయిడ్ గ్రంథి. ఏదమ్మా? పారాథైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్ వన్, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని దేనిని పిలుస్తారు? మరి ఆప్షన్ చూస్తే ఆక్సిటోసిన్, థైరాక్సిన్, అదేవిధంగా ఎడ్రినలిన్, అదేవిధంగా పారాథైరాక్సిన్. మరి మనకు ఆన్సర్ ఏది? ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని దేన్ని అంటారు అంటే ఎడ్రినలిన్. నెక్స్ట్ వన్, ఏ ఒక్కరి మూర్తిమత్వం మరొక వ్యక్తితో పోల్చినప్పుడు సమానంగా ఉండక భిన్నంగా ఉంటుంది అని వివరించే మూర్తిమత్వ లక్షణము. ఏమన్నాడు ఆప్షన్? మూర్తిమత్వం స్థిరమైనది, మూర్తిమత్వం పొందికైనది, మూర్తిమత్వం నిరంతరమైనది, మూర్తిమత్వం అద్వితీయమైనది. ఎందుకంటే ఏ ఒక్కరి మూర్తిమత్వము ఇంకొక వ్యక్తితో పోల్చినప్పుడు ఖచ్చితంగా అది సమానంగా ఉండదు, భిన్నంగా ఉంటుంది. కాబట్టి అది వివరించే మూర్తిమత్వ లక్షణం ఏది అంటే మూర్తిమత్వం అద్వితీయమైనది. నెక్స్ట్ వన్, ఫ్రాయిడ్ ప్రకారం ఎడిసన్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్లు ఏర్పడే దశ. ఎడిసన్ కాంప్లెక్స్ అండ్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అని ఏర్పడే దశ. మరి మనకు వచ్చేసి ఆప్షన్లో మౌఖిక దశ, శిశ్న దశ, గుప్త దశ, జననాంగ దశ. మరి ఎడిసన్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఏర్పడే దశ ఏది అంటే శిశ్న దశ. నెక్స్ట్, ఫ్రాయిడ్ ప్రకారం వాస్తవ సూత్రంను అనుసరించి పనిచేయు మానసిక విభాగము. మరి ఆప్షన్ ఏమిచ్చాడు? ఈడ్, ఈగో, సూపర్ ఈగో, లిబిడో.
మరి ఆన్సర్ ఏది అంటే ఈగో. ఇది ఈగో. నెక్స్ట్, సరి అయిన లక్ష్యాలను ఎంపిక చేసుకోలేకపోయిన వ్యక్తిలో ఏర్పడేది. మరి తను సరైనటువంటి లక్ష్యాలను ఎంపిక చేసుకోలేకపోతున్నాడు. మరి అతనిలో అప్పుడు ఏమి ఏర్పడుతుంది? ఆప్షన్స్ చూస్తే కుంటనము, వ్యాకులత, సంఘర్షణ, అదేవిధంగా ఒత్తిడి. మరి ఆన్సర్ ఏది అంటే కుంటనము. ఏమేర్పడుతుంది? కుంటనము. నెక్స్ట్, రొషాక్ మరకల పరీక్షలో ప్రయోజ్యుడు ఒక కార్డులోని మరక మొత్తాన్ని సీతాకోకచిలుకలా భావించాడు. అయినా ప్రయోక్త వాటిని ఏ ఏ అక్షరాలతో గుర్తిస్తాడు? మరి ఆప్షన్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే WH, DA, WA, WN. మరి ఆన్సర్ ఏది అంటే WA. చూడండి, అసలు ఏమి రోషాక్ మరకల పరీక్షలో ప్రయోజ్యుడు ఒక కార్డులోని మరక మొత్తాన్ని సీతాకోకచిలుకలా భావించాడు. మరి ఇక్కడ ఆప్షన్స్ మనకు చూసుకుంటే WH, DA, WA, WN అని ఉంది. అసలు W అంటే అర్థం ఏమి? హోల్ అని అర్థం. H అంటే ఏమి? హ్యూమన్ అని అర్థం. అదేవిధంగా D అంటే ఏమి? లార్జ్ అని అర్థం. ఏ అంటే ఏమి? ఎనిమల్ అని అర్థం. అదేవిధంగా N అంటే అర్థం ఏమి? నేచర్. మరి మనకి ఇక్కడ ఏమన్నాడు? మొత్తాన్ని అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి? హోల్ అంటే W తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్లో Wలే ఉన్నాయి. కానీ ఇక్కడ సీతాకోకచిలుక అనేటువంటిది ఒక ఎనిమల్. ఎనిమల్ కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాం? హోల్ ఎనిమల్ని చూశాడు కాబట్టి మనము ఇక్కడ ఏ అక్షరాలతో ఇతడు ప్రయోక్త గుర్తిస్తున్నాడు అంటే WA అంటే హోల్ ఎనిమల్ అని అర్థం అన్నమాట. నెక్స్ట్, నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు తరగతి మొత్తంలో ఎక్కువ మందిచే ఆకర్షించబడే విద్యార్థి ఎవరో తెలుసుకోమన్నాడు. ఆయన నాగేశ్వరరావుకు ఉపయోగపడే ఉత్తమ పరీక్ష ఏది? ఏది ఉపయోగపడుతుంది అతనికి? చూడండి, ఆప్షన్స్ చూస్తే TAT, క్యాట్, రోషాక్, ఇంక్ బ్లాక్ టెస్ట్ అండ్ సాంఘిక మితి. మరి ఆన్సర్ ఏది ఉపయోగపడుతుంది అంటే సాంఘిక మితి. క్రింది వాణిలో సత్యము. మరి ఆప్షన్స్ చూస్తే అచిత్తు ఆనంద సూత్రము, ఈగో కార్యనిర్వాహకుడు, సూపర్ ఈగో కార్య పర్యవేక్షకుడు, పైవన్యుడు. మరి ఆన్సర్ ఏది అంటే పైవన్యుడు. అంటే అన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్, డిఎస్సిలో ఉద్యోగం రాని వ్యక్తి అది చాలా చిన్న ఉద్యోగం, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉద్యోగం చేయాలి, అందుకే నేను పెద్దగా చదవలేదు అని చెప్పుకోవటంలో ఉపయోగించిన రక్షక తంత్రం. రక్షక తంత్రం ఏది? ప్రక్షేపణము, హేతుకీకరణం, తదాత్మీకరణం, అదేవిధంగా పరిహారం. మరి ఎందుకు అతను ఉద్యోగం రాలేదు అంటే అది ఏదో చిన్న గ్రామము, అందుకే నేను చదవలేదు అని చెప్పేసి చెప్పుకున్నాడు. అంటే కారణాన్ని చెప్తున్నాడు కాబట్టి ఏది వస్తుంది? హేతుకీకరణం. నెక్స్ట్ వన్, పుట్టుకతోనే వ్యక్తిలో ఉండే లైంగిక సహజత్వాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఆప్షన్స్ లిబిడో, స్కీమాటా, ఎడిసన్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్. మరి ఏది అంటే ఆన్సర్ లిబిడో. నెక్స్ట్ వన్, క్రింది వానిలో లక్షణాంశ సిద్ధాంతంనకు చెందిన వారు. లక్షణాంశ సిద్ధాంతంనకు మరి ఆప్షన్స్ క్రెష్మర్, ఎరిక్సన్, కాటిల్ అండ్ షెల్టన్. మరి ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు కాటిల్. నెక్స్ట్ వన్, CAT పరీక్షను ఏ వయస్సు పిల్లలపై ప్రయోగిస్తారు? మరి 5 నుంచి 15 సంవత్సరాలు, 3 నుంచి 10 సంవత్సరాలు, 5 నుంచి 10 సంవత్సరాలు, 7 నుంచి 15 సంవత్సరాలు. మరి ఎవరి మీద ఉపయోగిస్తారంట క్యాట్ పరీక్షను? 3 నుంచి 10 సంవత్సరాలు. నెక్స్ట్, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం క్రింది వానిలో అధ్యయనకు సంబంధించి సరి అయిన ప్రవచనము. చూడండి, ఒకటి ఆప్షన్ ఏమన్నాడు? రాము తన స్నేహితుని జేబులో నుండి డబ్బులు దొంగిలించాడు. 2, రాజు క్లాస్కు డుమ్మా కొట్టి సినిమాకు వెళ్ళాడు. సుబ్బు తన తోటి పిల్లలను కొడుతున్నాడు. దొంగతనం చేయటం తప్పని రాధ అంతరాత్మ చెప్పింది. మరి దీంట్లో కరెక్ట్ ఏది అంటే దొంగతనము చేయటం తప్పని రాధ అంతరాత్మ చెప్పింది. నెక్స్ట్ వన్, రాము
తను సీతను ప్రేమించిన విషయం చెప్పాలనుకుంటున్నాడు. కానీ చెబితే ఇంతకు పూర్వం ఉన్న స్నేహం కూడా చెడిపోతుందేమో అని సంఘర్షణకు గురి అవుతున్నాడు. మరి ఇది దీనికి రావడం జరుగుతుంది. అంటే ప్రేమించిన విషయం చెప్పాలనుకుంటున్నాడు, కానీ చెప్తే స్నేహం చెడిపోతుందేమో. మరి అప్పుడు ఏమొస్తుంది? ఉపగమ పరిహార ఉపగమ పరిహార ద్విఉపగమ పరిహార. మరి ఆన్సర్ వచ్చేసి ఉపగమ పరిహార. చెప్పాలనుకుంటున్నాడు, కానీ చెప్తే స్నేహం చెడిపోతుందేమో అని. కాబట్టి ఇలా మరి దీని ఆన్సర్ వచ్చేసి ఉపగమ పరిహార. ఫ్రెండ్స్, మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే మరి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరి ఇట్లాంటి వీడియోలను ఇంకా మీకు అందించడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. మరి మీ యొక్క టైంను వెచ్చించి మరి నా వీడియో చూసినటువంటి వారందరికీ కూడా మరి ధన్యవాదాలు చెప్తూ, మరి మీ యొక్క సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాలని కోరుకుంటున్నా. కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.